2 సినిమాలు ఆవిడ హీరోయిన్గా చేశారు. తర్వాత చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, భాస్కర్ గారు, వీళ్ళు ఇంకొక 3, మొత్తం 7 సెలెక్టెడ్. ఆ తర్వాత సాయంత్రం 7గురికే ఇస్తారు శిక్షణ. 7గురిలో వీళ్ళు ఉన్నారు. చిరంజీవి గారి పేరు కొణిదెల శివశంకర ప్రసాద్ అని పేరు ఉంది. ఉన్న తర్వాత ఏంటంటే చిరంజీవి గారు చేరిన తర్వాత మొదటి 3 నెలలు ఆయన వెనుక వరుసలో ఉండేవారు. నటించడానికి బిడియం, తర్వాత భాష మీద, ఇంకా ఉచ్చారణ మీద ఆయనకున్నటువంటి, ఇంకా ఆయనకి పట్టుగానే ఏ విధమైనటువంటి ఇది లేనటువంటి సమయంలో లక్ష్మీ కనకాల గారు ఆయన్ని ముందుకు రావాలంటే నువ్వు కృషి చేయాలంటే ప్రయత్నించాలంటే నువ్వు డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు షేపప్ చేసుకుంటూనే ఉండాలని లక్ష్మీ కనకాల గారు చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారిలో ఏదో ఉంది అని ఆవిడ పసిగట్టారు. ఏదో ఉంది, ఈ కుర్రాళ్ళు ఏదో ఉంది. మీకు వాస్తవంగా అండి, మనం మామూలుగా మాట్లాడుకుంటే మీరు ఫెయిర్గా ఉంటారు, నేను ఫెయిర్గా ఉంటాను. మనం ఎక్కడికైనా వెలుపలికి వెళ్ళినప్పుడు, మనం సమూహంలోకి వెళ్ళినప్పుడు, సమూహంలో ఫెయిర్గా ఉన్న వాళ్ళ పట్ల ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఫెయిర్గా ఉన్న పర్సనాలిటీస్ పట్ల ఒక ఇంప్రెషన్, నల్లగా ఉన్న వాళ్ళ పట్ల ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఇది హ్యూమన్ సైకాలజీ, మానవ సహజమైనటువంటి మనస్తత్వాలు. చిరంజీవి గారు హీఈస్ నాట్ ఫేర్, బట్ హిస్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇతనిలో ఏదో ఉంది, ఎక్కడో బిడియపడుతున్నాడు, ఇతనిని ఈ రాయిని మనం సానబెడితే వజ్రం అవుతుంది అని నమ్మిన వారు లక్ష్మీ కనకాల గారు, రాజీవ్ కనకాల మాతృమూర్తి మదర్. ఆవిడ మొదటి 3 నెలల్లో వెనుక వరుసలో ఉన్నటువంటి ప్రసాద్ 3 నెలలు పూర్తయ్యేటప్పటికీ ముందు వరుసలోకి వచ్చి అందరినీ వెనక్కి నెట్టి ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆ 6 months కోర్స్ అయిపోయేలోపు ఆయన నంబర్ 1 అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన నంబర్ 1 అన్న విషయం చాలా మంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే ఆయన నంబర్ 1 అని తెలియదు చాలా మంది. అతను మొదటి వరుసలో మొదటి స్థానంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఫండ్స్ లేకపోవడం వల్ల వీళ్ళప్పుడు ఒక ఫిల్మ్ తీస్తారండి. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈ శిక్షణ పొందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ పూర్తయ్యేటప్పుడు వీళ్ళతో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒక ఫిల్మ్ తీస్తారు. వీళ్ళకి ఫండ్స్ లేవు. ఫిల్మ్ ఛాంబర్లో ఫండ్స్ లేకపోవడంతో ఆ ఫిల్మ్ తీయటంలా, అంటే మీరు స్క్రీన్ మీద ఎలా ఉంటారో మీకు తెలియాలి కదా, స్క్రీన్ టెస్ట్ అంటారు, మేకప్ టెస్ట్ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేయడానికి ఫిల్మ్ మీరు పిక్చర్ తీయాలి, వాళ్ళతో ఫిల్మ్ తీయాలి, లేవు. అప్పుడు చిరంజీవి గారికి పునాదిరాళ్ళలో అవకాశం. అప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కుర్రాళ్ళని తిరుగుతుంటే షేక్ అబ్దుల్ ఖాదర్, ఫజలుల్లా హక్, ఆ 2 నిర్మాతల పేర్లు, గూడపాటి రాజ్ కుమార్ గారు దర్శకుడు. నంది అవార్డు వచ్చిన సినిమా అండి పునాదిరాళ్ళు, చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. అప్పుడు ఈ 4 కుర్రాళ్ళల్లో ఒకరు అన్నదానికి తనకు తానే ఎదురు వెళ్ళి ఆ పాత్రని చేజిక్కించుకున్న తర్వాత ఏంటంటే తన పేరు మార్చుకోవడం, మనం ఇంకొక విశ్లేషణలో ఆయన ఎప్పుడు ఎందుకు పేరు మార్చుకున్నారో విశ్లేషణ చేద్దాం. పేరు మార్చుకున్న తర్వాత సినిమా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లక్ష్మీ కనకాల గారు చూస్తున్నారు, చిరంజీవి అనే పేరు చూశారు. ఎవరో చిరంజీవి అంట అని అనుకున్నారు. తీరా కట్ చేస్తే ప్రసాదే, వీళ్ళు ఎవరైతే ఏ ప్రసాద్ని అయితే వీళ్ళు తీర్చిదిద్దారో ఆ ప్రసాదే చిరంజీవి అనమాట. అప్పుడు చాలా సంతోషపడిపోయి అక్కడి నుంచి చిరంజీవి గారు ఏంటంటే పునాదిరాళ్ళు చేస్తుండగా ప్రాణం ఖరీదు చేస్తుండగా మనముడి పాండవులు, తాయారమ్మ బంగారులో క్యామియో, అసలు వెంటనే అండి, ఇది కథ కాదు, శ్రీరామమ్మ అంటే అన్నీ అలా మీకు కళ్ళు మూసి తెచ్చేలో. కోతల రాయుడు సమయానికి ఏంటంటే చిరంజీవి గారు చిరంజీవిగా మారిన శివశంకర వరప్రసాద్ గారు లక్ష్మి గారిని ప్రివ్యూకి తీసుకెళ్ళారు, కోతల రాయుడికి తీసుకెళ్ళి. ఎందుకంటే ఆవిడ నేను ఎలా డాన్స్ చేస్తానో మేడం చూడాలి, మేడం చూసి నువ్వు బాగా చేసావు అనాలి అని ఆవిడ కోతల రాయుడు చూస్తూ డాన్స్ బాగా చేసావు, చాలా బాగా చేస్తున్నావు అని చెప్తూ డైలాగ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో చెప్తున్నావు, కామా ఫుల్ స్టాప్లు ఉండాలి, డైలాగ్ నిదానంగా చెప్పినప్పుడే నువ్వు ప్రేక్షకులకే హత్తుకునే ఆర్టిస్ట్ అవుతారు. అదేంటంటేనండి దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు వీళ్ళ స్కూల్ ఏంటంటే దిలీప్ కుమార్ గారు, సంజీవ్ కుమార్ గారు ఈ స్కూల్ అండి. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ స్కూల్ అనమాట. మీకు దిలీప్ కుమార్ గారు ఏంటంటే అండర్ ప్లేతో అవతల ఆర్టిస్ట్ని చంపేస్తాడు. ఆయన అండర్ ప్లే, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు అవతల ఆర్టిస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మొత్తం క్లోజ్. అలాంటి నయాదౌరుని ఒక సినిమా ఉంటుంది చూడండి మీరు, ఏంటి ఇదా దిలీప్ కుమార్ పర్ఫార్మెన్స్ అని అనుకుంటాం. ఈ మొగలే ఆజమ్ము అవన్నీ
పృథ్వీరాజ్ కపూర్ని ఆయన ఫేస్ చేసినటువంటి అవన్నీ పక్కన పెడితే నయా దౌర్ ఇట్లాంటి కొన్ని సినిమాలు దిలీప్ కుమార్ గారు. సంజీవ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ చూడాలంటే అందరూ ఆ కామెడీ టింజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా సంజీవ్ కుమార్ గారు ఒక కామెడీ టింజ్ ఉంటుంది ఆయన చేస్తే, ఒక ఇది ఉంటుంది. అది కాకుండా సంజీవ్ కుమార్ని చూడాలంటే కోషిష్ అనే సినిమా చూడాలి. మనిషి పుట్టినవాడు, మరీ ముఖ్యంగా భారతదేశంలో పుట్టినవాడు, వాడు సినిమా ప్రేమికుడు అయినవాడు ఎవడైనా సరే సంజీవ్ కుమార్ కోషిష్ అనే సినిమా చూడాలి ఒకసారి. చూడకపోతే వాడు సినిమాలు ఎవరే కాదు. ఆ టాపిక్ పక్కన పెడితే వీళ్ళది ఆ స్కూలు దిలీప్ కుమార్ అండర్ ప్లే చాలా సోబర్గా, చాలా సైలెంట్గా, చాలా నీట్గా డైలాగ్ చెప్తున్నప్పుడు కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అన్నది తెలిసి ఆ మధ్యలో ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో తెలిసినటువంటి ఒక స్కూల్ దేవదాస్ కనకాల గారిది, లక్ష్మీ కనకాల గారిది. అది లక్ష్మీ కనకాల గారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది చిరంజీవి గారికి అర్థమయ్యి ఈవిడని విజేత సినిమాకి ఈవిడని చిరంజీవి గారు పట్టుబట్టి లక్ష్మీ మేడం ఎక్కడున్నారు, లక్ష్మీ కనకాల గారు ఎక్కడున్నారు ప్రివ్యూకి తీసుకురావాలి. చిరంజీవి గారు అప్పటికి నటభాస్కరుడు అయ్యాడు, డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో అయిపోయి సుప్రీం హీరోగా ఇంక ట్రావెల్ అవుతున్న టైం 1985 విజేత. లక్ష్మీ కనకాల గారిని తీసుకొచ్చి ప్రివ్యూలో కూర్చోబెట్టుకొని డైలాగులు ఎలా చెప్పానో నాకు చూసి చెప్పండి మేడం మీరు అని చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు. చూసి ఆవిడ చాలా సంతోషపడిపోయారండి, చాలా బాగా చెప్తున్నావు డైలాగ్స్. చిరంజీవి గారు అంటే నాకు యాక్టింగ్ నేర్పిన గురువు, నేను డైలాగ్స్ బాగా చెప్తున్నా. ఇవన్నీ లేకపోతే ఒక మెగాస్టార్ కాలేరండి ఎవరు, అంతే కదా, హైలీ ఇంపాసిబుల్. అంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, గురువు అంటే ఒక పేరు కాదు, గురువు అంటే ఒక శరీరం కాదు, గురువు అంటే కీర్తి కాదు, గురువు అంటే చైతన్యం. ఆ చైతన్యం మనల్ని తీర్చిదిద్దుతుంది. అట్లా తేజోవంతమైనటువంటి మనల్ని ఒక మూర్తిగా తయారు చేసినటువంటి మన గురువు, నువ్వు అంతకంతకు ఎదుగుతున్నావు, నేను నిన్ను గుర్తిస్తున్నాను, నీ భుజం తడుతున్నాను అంటే రెట్టించిన ఉత్సాహంతో కళాకారుడు ఇంకా జృంభిస్తాడు. రాఘోపాలరావు గారు అనేవారు చిరంజీవి గారు కళాకారుడు కాదు, కళాకార్మికుడు అని. రాఘోపాలరావు గారు చిరంజీవి గారికి ఇచ్చిన కితాబు కళాకారుడు కాదు, కళాకార్మికుడు అన్నాను. మీకు ఒకటేనండి, నేను ఇక్కడ మనం ఇప్పుడు మీరు గురువులు ఎవరు, ఎక్కడ నేర్చుకున్నారు, నట శిక్షణ ఎక్కడ తీసుకున్నారు అని మొదలు పెడితే ఒకటే చెప్తా. బాలచంద్ర గారిని ఎవరు అడిగారు, కె బాలచంద్ర గారిని, చిరంజీవి గారి గురించి ఏంటి మీ ఒపీనియన్ అంటే, కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అన్నాడు ఆయన. కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. మాకు ఇక్కడ ఒక కమల్ హాసన్ ఒక రజనీకాంత్ ఉన్నారు, ఇద్దరు కలిపితే ఒక చిరంజీవి అక్కడ ఉన్నాడు అని చెప్పారు బాలచంద్ర గారు. సూపర్. అలాగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన సినిమా ఊరికిచ్చిన మాట అని ఒక సినిమా చిరంజీవి గారిది, ఎం బాలయ్య గారు డైరెక్షన్ చేసిన సినిమా. అందులో చిరంజీవి గారు చేసిన పాత్ర చూసి ఆ సినిమా వేస్తే ఒక సుప్రసిద్ధ మహా తమిళ నటుడు ఆ సినిమా చూసి ఆ పాత్ర చిరంజీవి గారు వేసిన పాత్ర చెయ్యాలని మక్కువ పడిపోయారు. ఆయన నడిగర్ తిలకం శివాజీ గణేషన్ గారు. ఓకే, చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్ ఆయన ఇవ్వాలనుకున్నారు. తమిళ్లో ఈ సినిమా రీమేక్ చెయ్యి బాలయ్య గారు, నాకు ఇవ్వండి రైట్స్. ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు చిరంజీవి, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దట్ ఈస్ చిరంజీవి. నిజంగా మీ ద్వారా ప్రేక్షకులు కూడా మన కింద కామెంట్స్ బాక్స్లో ఎంత ఆనందపడిపోతున్నారంటే, మీరు చెప్తున్న ప్రతి ఒక్కటి విని ఇంకా వాళ్ళకి తెలిసిన విషయాలను కూడా కామెంట్ రూపంలో పెడుతూ ఇంకా మీ దగ్గర నుంచి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నేను తెలుసుకోవాలని నేను చేస్తున్నా. నేను చిరంజీవి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను ఈ విశ్లేషణలు చేస్తున్నాను. నాకేమీ తెలియదు చిరంజీవి గారి గురించి, తెలుసుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది. మీకు తెలిసిన ఈ విషయాలే మాకు ఒకంత ఇన్స్పిరేషను. అది ఇంత కష్టపడారా, ఇంత ఏంటి ఒదిగి ఉన్నారా, ఇంత మనుషులకు విలువిచ్చారా, మళ్ళీ గురువుని తీసుకొచ్చేసి ఆ ప్రివ్యూ చూపించేసి తనతో శభాష్ అనుకునేంత వరకు కూడా ఆయన విశ్రమించకుండా పరితపించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎంత నిరుత్సాహపడిపోతున్నారు. ఒక హిట్ దక్కకపోతే కనుమరుగైపోతున్న సందర్భాలు, వెనుక ముందుకెళ్ళండి అని చెప్పలేని పరిస్థితి చూస్తున్నాం చాలా మంది. కానీ అవన్నీ తట్టుకుని ఇప్పుడు ఆ మెగాస్టార్ రేంజ్ లోకి వచ్చారు అని అంటే రావుగోపాలరావు గారు అన్నట్టు ఆయన సినీ కార్మికుడు సార్, కళాకార్మికుడు. ఆ చిరంజీవి గారిని చూస్తే అండి మనకు సుమతి శతకంలో కొన్ని పద్యాలు గుర్తొస్తాయి. వేమన శతకంలో నాకు ఒక పద్యం చదువుకున్నప్పుడల్లా చిరంజీవి గారు గుర్తొస్తారు.
ఓకే. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనిండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదాభిరామ వినుడు సాధనమున పనులు సమకూరు ధరలో. నిజంగా ఆ సాధన చేసిన వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్యూర్ అవ్వరు అనేది మనకు చాలా రకాల ఉదాహరణలు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఉదాహరణ మొదట మెట్టు అంటే ఆ జనరేషన్ కి ఆయన, స్టిల్ ఇప్పటి జనరేషన్ కూడా ఆయన. ఆ ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు మకుటం లేని మహారాజు అయినే మకుటం ఉన్న మహారాజు అయినే సినిమా ప్రపంచానికి ఆయన 10 సంవత్సరాలు ఆయన నటించిన సినిమా ఏది విడుదల కాకపోయినా తిరిగి మళ్ళీ వచ్చి ఆయన మెగాస్టార్ స్థానాన్ని ఆయన అధిష్ఠించేంత వరకు ఎవరు ఆ స్థానాన్ని అధిష్ఠించలా. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సూపర్. సాధన శోధన తపన వెరసి చిరంజీవి.